నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మగవాళ్ళలో వచ్చే సమస్య. అది లైంగికపరమైన సమస్యల గురించి. దాన్నే మనము ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, సెక్షువల్ డిజార్డర్స్ అంటాము. అయితే ఈ సెక్షువల్ డిజార్డర్స్ అనేది ఏంటి అసలని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఏంటి అనే దాన్ని చూసుకుంటే ఇవి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాము. ఇంకోటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాం. ఏది చూసినా గానీ ఇవన్నీ సెక్స్‌కి సంబంధించే ఉంటుంది కాబట్టి అసలు ఏంటి ఈ సెక్షువల్ డిజార్డర్స్ అంటే ఎప్పుడైతే మగవాడు తన వైఫ్‌తో ప్రాపర్‌గా సెక్షువల్‌గా తృప్తి పొందకపోవడము, ఆర్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అవ్వడము, ఇద్దరూ సాటిస్ఫాక్షన్ లేకపోవడం, అంటే పార్ట్నర్స్ ఇద్దరు కూడా డిస్సాటిస్ఫైగా ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌నే సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ అంటాము. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మరి ఏంటి సెక్షువల్ డిస్‌ఫంక్షన్ రీజన్ అయితే ఏంటి అని చూసుకుంటే, మెయిన్‌గా చూసుకుంటే ఎప్పుడైనా వెన్నుపూసలో దెబ్బ తగలడం కానియండి, ఆర్ ఏదైనా ఇతరత్ర జబ్బులకు ఏదైనా మందులు వాడుతున్నప్పుడు టెంపరరీగా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. అలానే హార్మోనల్స్ మీరు చూసుకుంటే ఈ మధ్య కాలం చూసుకుంటే 45 వాళ్ళలో డయాబెటిక్ అనేది చాలా కామన్‌గా చూస్తున్నాము. ఈ షుగర్ పేషెంట్స్‌లో న్యూరోపతి అనేది, అంటే నర్వ్స్‌కి ఏవైతే దెబ్బతినడం వల్ల ఈ పుడెండాల్ నర్వ్ కూడా వీక్ అవుతుంది. దానివల్ల కూడా ఎస్పెషల్లీ ఈ డయాబెటిక్ పేషెంట్స్ చాలా డిప్రెస్‌గా ఉండిపోతారు. అంటే ఇంకా షుగర్ వల్ల సెక్షువల్‌గా మేము యాక్టివ్‌గా ఉండలేమేమో అనేసి. కాకపోతే ఆయుర్వేద అనేది మీకు కంగారు లేకుండా చాలా మంచి ట్రీట్మెంట్స్ చెప్పబడింది దీంట్లో. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే మీరు చూసుకుంటే పెనైల్ రీజియన్‌లో, అంటే అంగానికి వెళ్ళాల్సిన నర్వ్స్‌లో ఉండాల్సిన రక్త ప్రసరణ సరిగ్గా ఆ పట్టు ఉండకపోవడము, ఆ నరాలు వీక్ అయిపోవటము. మన బ్రెయిన్ నుంచి ఎప్పుడైతే సిగ్నల్స్ ఆ ఎమోషన్స్ రీచ్ అయ్యి పెనైల్ రీజియన్‌లో రక్త ప్రసరణ ఎంగార్జ్ అంటాం అవ్వడంలో విఫలమవుతుందో, అప్పుడు అంగానికి కావాల్సినంత పట్టు ఉండదు. దాన్నే అంగస్తంభనం అంటాం. అయితే దీనికి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒకటి వెన్నుపూసలో దెబ్బ తగలడం కానియండి, హార్మోనల్ ప్రాబ్లమ్ కానియండి, ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండకుండా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడము, సెంట్రలైజ్డ్ ఒబేసిటీ. ఎప్పుడైతే ఈ సెంట్రల్ పార్ట్‌లో ఫ్యాట్ బాగా పెరిగిపోవటం వల్ల ఈవెన్ అవి మనం చూసుకుంటే కింద ఉండే ఈ మజిల్స్‌లో ఇంగ్వైనల్ రీజియన్‌లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంటుంది. ఇవి కాకుండా ఎప్పుడైనా టెస్టిస్‌కి దెబ్బ తగలడం కానీ, ఇన్ఫెక్షన్స్ ఉన్న కండిషన్స్‌లో కూడా జనరల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది చూస్తూ ఉంటాం. అలానే మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ లైఫ్ స్టైల్ అంటాం. స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ తీసుకోవడము, ఆర్ అదే పనిగా ఎక్కువ పోర్నోగ్రఫిక్, ఎందుకంటే ఈ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అదే పనిగా పోర్నోగ్రఫిక్ కానియండి, ఇలాంటి వాటి మీదనే కాన్సంట్రేషన్ ఉన్నప్పుడు కూడా టెంపరరీగా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ చూస్తుంటాం. అండ్ జనరల్‌గా ఏంటంటే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఇంకోటి. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఏంటంటే శీఘ్రస్ఖలనం అంటాం. అయితే ఇక్కడ చిన్నగా మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా టీనేజ్, మ్యారేజ్ కాకముందు వాళ్ళొచ్చి ఒక సింపుల్ క్వెషన్ అడుగుతారు. డాక్టర్ గారు మేము మ్యారేజ్ అనుకుంటున్నాము. బట్ నాకు భయమేస్తుంది. మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేది. అయితే అసలు ఎందుకు ఈ క్వెషన్ వీళ్ళకొస్తుంది అన్నప్పుడు కొంచెం డీపర్‌గా మనం ఆలోచిస్తే ఏంటంటే, మనం మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్‌తో కలిసి రూమ్‌లోకెళ్ళినప్పుడు ఎవరు మనకి ఏ అబ్జెక్షన్ ఉండదు. అది యాక్సెప్టబుల్. బట్ మ్యారేజ్‌కి ముందు ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్‌తో కానీ, బయట ఆడవాళ్ళతో బయటికెళ్ళినప్పుడు తెలియకుండానే ఒక గిల్ట్ ఫార్మ్ కానీ, ఒక భయం కానీ వచ్చేసి సరిగ్గా సెక్స్‌లో పర్ఫార్మ్ చేయకపోవడము. ఆ పర్ఫార్మ్ చేయకపోవడం నెక్స్ట్ ఆ మైండ్ అదే ట్యూన్ చేసుకొని లాస్ట్ టైమ్ నేను అలా చేయలేకపోయాను, ఈసారి కూడా సాటిస్ఫై చేయాలనేది ఒక సైకలాజికల్‌గా క్యారీ చేస్తుంటారు. మోస్ట్‌లీ ఇది టీనేజర్స్‌లో చాలా కామన్‌గా చూస్తాం. సో వీళ్ళకి ఏదో మెడిసిన్స్ చూస్తుంటాం. ఆ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ అవసరం లేదు. కూర్చోబెట్టి వీళ్ళకి కౌన్సెలింగ్ చేసుకొని, వీళ్ళకి కొంచెం ధైర్యం ఇచ్చి, నిజంగానే ప్రాబ్లమ్ ఉంటే ఆయుర్వేద డెఫినెట్‌లీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. బట్ ముందు వీళ్ళకి కౌన్సెలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఇది కాకుండా ఈవెన్ ఇది ఒక ప్రాబ్లమ్ అయితే జనరల్‌గా మ్యారీడ్ పర్సన్స్‌లో కూడా మనం చూస్తుంటాం. ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కానియండి, లేకపోతే సరిగ్గా నిద్ర లేకపోవడము, ఇవన్నీ కొన్ని ఇతరత్ర ప్రాబ్లమ్స్ వల్ల కూడా తొందరగా ఎజాక్యులేట్ అయిపోతూ ఉంటుంది. మరి వీటిని గుర్తించాము, వీటి గురించి తెలుసుకున్నాము. మరి ఉట్టి ప్రాపర్ డైట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తేనే తగ్గిపోతుందంటే అదొక్కటే సరిపోకపోవచ్చు. పెనైల్ రీజియన్‌లో, అంటే అంగానికి వెళ్ళే నర్వ్స్‌కి కావాల్సినంత సర్క్యులేషన్ ఇవ్వడానికి చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ అవసరం లేదు. ఆయుర్వేదాలో ఎప్పుడో దీనికి చెప్పబడింది రసాయన వాజీకరణం అంటాం. అంటే పేరులోనే ఉంది రసాయనం. అంటే ప్రాబ్లమ్‌ని ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక పద్ధతి అయితే, అసలు ప్రాబ్లమ్‌ని రాకుండా ఆ ప్రాబ్లమ్‌ని వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునేదే రసాయన వాజీకరణ అంటాము. ప్రికాషనరీ. దీంట్లో మనం రెగ్యులర్‌గా వినే మెడిసిన్స్ మీరు వినే ఉంటారు. అశ్వగంధ, కపికచు, శతావరి, విదారిగంధ అని రెగ్యులర్‌గా మార్కెట్‌లో దొరుకుతుంటాయి. కానీ ఇది ఎలా పడితే అలా వాడడం వల్ల ఉపయోగం ఉండదు. దీనికి సరైన పద్ధతిలో మీ తత్వాన్ని, వాతపైత్య కఫాన్ని ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము గుర్తించి
అనుపానాలతో పాటు ఇవ్వగలిగితే తప్పకుండా ఇవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ మెడికల్ మేనేజ్మెంట్ కూడా కానప్పుడు పంచకర్మలో వాజీకరణ బస్తీ అంటాం. కొన్ని మెడిసిన్స్‌ని త్రూ యానల్ ద్వారా ఇంటెస్టైన్స్‌కి పంపడం వల్ల శరీరంలో అబ్జార్ప్షన్ పెరిగి ఈ వెన్నుపూసలో ఉండే నర్వ్స్ ఏవైతే వీక్ అయిపోయి ఉంటాయో వాటిని స్ట్రెంథనింగ్ చేసుకుంటూనే పెల్విక్ రీజియన్‌లో ఉండే కండరాలు, అలానే అంగానికి రీచ్ అవ్వాల్సిన పుడెండల్ నర్వ్ అంటాం. ఏదైతే ఆ నర్వ్స్‌కి కావాల్సిన సర్క్యులేషన్ అన్నీ కూడా కరెక్షన్ చేయడానికి అవుతుంది. అలానే మెడిసిన్స్‌తో పాటు డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే నేను ఏదంటే అది తినేస్తాను, లేట్ నైట్స్ తింటాను, లేతే స్మోకింగ్ చేస్తాను, ఆల్కహాల్ చేస్తానంటే నాట్ ఓన్లీ సెక్షువల్ కాదు, ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఈ డైట్ మీద కూడా మనం ఒక రెగ్యులారిటీ, డిసిప్లిన్ తీసుకురాగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ అలానే డయాబెటీస్ గురించి చెప్పాలనుకుంటే ఇది ఒక న్యూరోపతి కండిషన్. వీళ్ళకి షుగర్ కంట్రోల్‌లో ఉంటూనే ఈ ఏదైతే నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయో వాటికి కూడా ప్రత్యేకమైన చికిత్సలు సజెస్ట్ చేస్తూ ఉంటాము. అలానే స్ట్రెస్ ఉన్న వాళ్ళని వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి బుక్స్ చదవడం కానియండి, ఆర్ జనరల్‌గా ఏంటంటే మ్యూజిక్ థెరపీ లాంటిది అడ్వైస్ చేస్తూనే ఆయుర్వేదాలో చెప్పబడిన కొన్ని ఆయిల్ థెరపీస్ అంటాము. అంటే వెన్నుపూసకి, ఇంగువైన ఎనర్జీకి కొన్ని ఆయిల్స్ అప్లై చేయటము. వీటి వల్ల కండరాల్లో కావాల్సినంత రక్త పోషణ ప్రాపర్‌గా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కానీ దీనికి ఏదో ఒక కంక్లూజన్‌కి వచ్చేసి సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ఇలానే ఉంటాయేమో, దీనికి ట్రీట్మెంట్ ఉండదని కాకుండా మీ ప్రాబ్లమ్‌ని డాక్టర్‌తో డిస్కస్ చేసి, ఆయుర్వేద వైద్యులతో డిస్కస్ చేసి, మీ లైఫ్ స్టైల్‌లో చేంజెస్‌తో పాటు నేను చెప్పినట్టు రసాయన వాజీకరణ చికిత్సలు తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మల్‌గా మళ్ళీ సెక్షువల్ లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారు. థాంక్ యూ.